పెద్దపల్లి జిల్లాలోని ఆలయాలను టెంపుల్ సిటీగా మార్చి టూరిస్ట్ హబ్గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు ఎంపీ వంశీకృష్ణ. ధర్మారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీజేపీ పాలనలో అయోధ్య ఆలయ నిర్మాణంలో 200 కోట్ల స్కామ్ జరిగిందన్నారు. రాముడి పేరుతో బీజేపీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందన్నారు ఎంపీ. పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణకు రావాల్సిన నిధులు, హక్కులపై పోరాటం చేస్తామన్నారు ఎంపీ వంశీకృష్ణ. పెద్దపల్లి జిల్లాలోని ఆలయాలను టెంపుల్ సిటీగా మార్చి టూరిస్ట్ హబ్గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు ఎంపీ వంశీకృష్ణ. ధర్మారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీజేపీ పాలనలో అయోధ్య ఆలయ నిర్మాణంలో 200 కోట్ల స్కామ్ జరిగిందన్నారు. రాముడి పేరుతో బీజేపీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందన్నారు ఎంపీ. పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణకు రావాల్సిన నిధులు, హక్కులపై పోరాటం చేస్తామన్నారు ఎంపీ వంశీకృష్ణ. ధర్మారంకి వెళ్ళి ప్రత్యేకంగా సీసీ రోడ్ల విషయం కానివ్వండి, డ్రైనేజ్ విషయంలో కానివ్వండి, లేదా నీటి కరువు ఉన్నది, మాకు ఇమీడియట్గా వాటర్ బోర్వెల్ కావాలని చెప్పి నాకు చాలా రిప్రజెంటేషన్లు వస్తే దాని ప్రకారం ఎంపీ ల్యాడ్స్ నుంచి విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మంది స్కూళ్ళ బెంచులు కానివ్వండి, వాటర్ బోర్వెల్, వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి, అనేక ప్రాంతాల్లో చేసినాము. భారతీయ జనతా పార్టీ ఏదైతే కుట్ర చేస్తుందో, ఎలక్షన్ అప్పుడు కూడా మీరు అందరు చూసినారు, జై శ్రీరామ్ అని చెప్పి వాళ్ళు అక్షింతలు, మేము అయోధ్యానికి వెళ్ళి అక్షింతలు తీసుకొచ్చినామని చెప్పి ఇంటింటికి వారు అక్షింతలు ఇచ్చి జై శ్రీరామ్ అని చెప్పి ఎలక్షన్ టైం కేవలము రాజకీయం చేసినారు. కానీ ఈరోజు అదే అయోధ్యలో రామ్ మందిర్ ఆలయంలో 200 కోట్ల రూపాయల పైగా దొంగతనం చేయడం జరిగింది. కోర్టు కేసు అప్పుడు కూడా నరేంద్ర మోడీ గారే, నేనే స్వయంగా కోర్టు కేసు గెలిపించిన, భూమి స్వయంగా నేనే ఇప్పించిన, మరి విగ్రహం కూడా నేనే చేయించిన, రాముడి విగ్రహం కూడా నేనే చేయించిన, నేనే ఆడ పూజలు చేసిన అని చెప్పి మీరు చూసినారు. శంకరాచార్య వర్యులను కూడా బయట కూర్చోబెట్టి స్వయంగా మోడీ గారే లోపల కూర్చొని పూజలు చేసి పునస్కారాలు చేసినామని చెప్పి వారు ఏదైతే పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేసినారో, మరి ఈరోజు 250 కోట్ల పైగా గొటాలా అయిందో, ఏదైతే దొంగతనం అయిందో, మరి దీని మీద మౌనంగా మోడీ గారు ఎందుకున్నారని చెప్పి ప్రతి ఒక్కరూ ఇది గమనించాల్సిన విషయము. ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో కూడా పెద్ద ఎత్తున బిల్స్ పెట్టడం జరుగుతున్నది. వాళ్ళు టీఎంసీ ఎంపీలను కొనేసినారు, శివసేన ఉద్ధవ్ ఠాక్రే ఎంపీలను కొనేసినారు. ఏదైతే ఎంపీలతోటి ఏదైతే బయింగ్, సెల్లింగ్, ఏదైతే ఈ రాజకీయాలు చేస్తున్నారో, 2/3 మెజారిటీ కావాలని చెప్పి ఏదైతే వాళ్ళు ప్రయత్నిస్తున్నారో, ప్రజలు ఇచ్చిన ఓటింగ్ వాళ్ళకి కేవలం 250 సీట్లే. కానీ వాళ్ళు 360 సీట్ల దాకా వాళ్ళు ఇప్పుడు ఎంపీలని ప్రెషర్ పెట్టి, ఈడీ పెట్టి, సిబిఐ పెట్టి, వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి వాళ్ళని కన్వర్ట్ చేయాలని ఏదైతే చూస్తున్నారో, అది మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుస్తున్నది. దాన్ని మేము ఖచ్చితంగా ఈ సమావేశాల్లో వ్యతిరేకిస్తాము. జై హింద్, జై తెలంగాణ.